వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనే కోరుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిందా ఫ్రెండ్స్? లంచ్ ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోయాయా? బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో చిన్న గ్యాప్ అనేది మనకి చాలా అవసరం అని నాకు అనిపిస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు. అయినా అనుకుంటమే కానీ మనకి ఎక్కడ గ్యాప్ దొరుకుతుందండి? ఏదో ఒక పని మనకు వస్తూనే ఉంటుంది. పెద్దవాళ్ళు ఉన్నట్లయితే ఆ ఇంట్లో పెద్దవాళ్ళకి కావాల్సినవి చూడాలి, పిల్లలకు కావాల్సినవి చూడాలి, హస్బెండ్కి కావాల్సినవన్నీ కూడా దగ్గరుండి ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళకి ఏం కావాలి, ఎప్పుడు కావాలి, ఏం కావాలి అనేది ప్రతి ఒక్కటి మనమే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాం. కానీ మనకేం కావాలి అనేది మనం గుర్తిస్తున్నామా? చాలా సందర్భాల్లో మనం మర్చిపోతూ ఉంటాం అనే కంటే మన ఇష్టాలని, అభిప్రాయాలని, నిర్ణయాలని, అలవాట్లని కొన్నిసార్లు పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలా పక్కన పెట్టేయకోకుండా మనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకుని మనకేం కావాలో మనమే చూసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు కదా ఫ్రెండ్స్. మనకది వీలు కుదురుతుంది కదా, వీలు చేసుకుందాం. నేనైతే ఆ పనిలోనే ఉన్నాను. మరి మీరు ఇలాంటి సందర్భాలు మీ ముందు ఉన్నట్లయితే తప్పకుండా నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. ఈరోజు లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఖరీదైన బట్టలే వేసుకోవాలి అని ఏమీ లేదు కదండి. చాలా సింపుల్ ఫ్యాబ్రిక్తో చాలా సింపుల్గా చాలా డ్రెస్సెస్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. అవి కాస్ట్లీవా, లో బడ్జెట్లోయా అని మనం చూడాల్సిన అవసరం లేదు. మన దగ్గరకు వచ్చినటువంటి ఏదైనా సరే, చిన్న ఫ్యాబ్రిక్ అయినా సరే మనం ఎంత అందంగా మలుచుకోవచ్చు అనేది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది కదంటారా? నేను ఈరోజు చూపించేవి కూడా అలాంటి ఫ్యాబ్రిక్సేనండి. చాలా సింపుల్గా డైలీ వేర్ చేసుకోవటానికి వీలుగా ఉన్నవే నేను ఈరోజు మీకు చూపిస్తూ ఉన్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో జార్జెట్ క్లాత్ అండి. మంచిగా క్రేప్ లైనింగ్ వీటిలన్నిటికీ వాడడం జరిగిందండి. ఇది వచ్చేసరికి ఒక ప్లెయిన్ డ్రెస్ అండి. చూడండి, ఇది వచ్చేసరికి డార్క్ పర్పుల్ కలర్ అండి. మీకు కెమెరాలో ఏ కలర్లో కనబడుతుందో మరి నాకు తెలియదు, కానీ ఇది కెమెరా ముందు కాకుండా మామూలుగా చూసినట్లయితే డార్క్ పర్పుల్ కలర్లో కనబడుతుందండి. ప్రింట్స్ కట్ అయితే దీనికి ఇవ్వటం జరిగిందండి. ఇది చూడండి ఫ్రెండ్స్, డార్క్ పర్పుల్ అండి. ఇది జార్జెట్ క్లాత్ అండి. ప్రింట్స్ కట్ అండ్ అంబ్రెల్లా కటింగ్ అనేది దీనికి ఇవ్వటం జరిగిందండి. ఇది ప్లెయిన్గా ఉంది కాబట్టి ప్యాంట్ కూడా దీనికి లెగ్గింగ్ ఏదైనా ప్యారప్ చేసుకుని డిజైనర్గా ఉన్నటువంటి దుపట్టాను కనుక మనం సెట్ చేసుకున్నట్లయితే మంచి లుక్ అనేది జనరేట్ అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, దీనికి లోపల వచ్చేసరికి కాటన్ క్లాతే లైనింగ్గా ఇచ్చారండి. చూడండి, డార్క్ పర్పుల్ మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. కొంచెం లైట్ షేడ్లో మీకు కనబడుతూ ఉండొచ్చు, కానీ ఇది డార్క్ పర్పుల్ కలర్ అండి. చిన్న హై నెక్ అనేది దీనికి ఇవ్వటం జరిగిందండి. ఎందుకంటే చాలా సింపుల్గా ఉండాలి అని అనుకున్నామండి. అందువలన చిన్నగా నెక్ అనేది పెట్టడం, ప్రింట్స్ కట్ అనేది కూడా ఇవ్వటం జరిగిందండి. దీనికి వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్ అనేది ఇచ్చానండి. అంబ్రెల్లా కటింగ్ కదండి, నడు దగ్గర అనేది కొంచెం జాయింట్ అనేది పడుతుందండి. ఎల్బో హ్యాండ్స్ అండి ఇది. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఫ్యాబ్రిక్ అనేది కాస్ట్లీనే ఉండాల్సిన అవసరం లేదండి. డైలీ వేర్కి మనం డిజైన్ చేసుకునే విధానాన్ని బట్టి అది ఎలా ఉంది, ఏ లుక్ అనేది ఉంది అనేది మనకి తెలుస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, కాటన్ లైనింగ్ అండి ఇదంతా కూడా. చూస్తున్నారు కదండి, మంచిగా ఉన్నటువంటి కాటనే దీనికి ఇచ్చామండి. ఈ కాటన్ కూడా ముందే వాష్ చేసేసి ఐరన్ అనేది చేసిన తర్వాతే స్టిచ్ చేయటం అనేది జరిగిద్దండి. ఎందుకంటే కాటన్ అనేది సింక్ అయిపోతూ ఉంటుంది. ముందే ఇవన్నీ ఏమీ చేయకోకుండా లైనింగ్ కనుక వేసేసి కుట్టినట్లయితే తర్వాత అది సింక్ అవ్వటం కానీ, అంటే దగ్గరగా కుట్టు అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల మేము ముందుగానే వాష్ చేసేసి ఐరన్ చేసిన తర్వాతే కటింగ్ అనేది చేస్తామండి. ఇది వచ్చేసరికి మరొక డ్రెస్ అండి. చూడండి, డార్క్ గ్రీన్ కలర్ అనేది చాలా బాగుంది కదండి. దీనికి సేమ్ లెగ్గింగ్ వేసుకుని డిజైనర్ దుపట్టా కనుక వేసినట్లయితే మంచి లుక్ అనేది వస్తుందండి. దీనికి వచ్చేసరికి ప్రింట్స్ కట్ అట్లా ఏం లేదండి, జస్ట్ నార్మల్గా కుట్టడం జరిగిందండి. ఇది షార్ట్ హ్యాండ్స్ ఏనండి, అంబ్రెల్లా కటింగ్ కాబట్టి నడుం దగ్గర జాయింట్ అనేది వస్తుంది. చూడండి, చాలా షైనింగ్తో ఉంది కదండి. గేరా కూడా చాలా పెద్దగా వచ్చిందండి.
ఇది దీని మీద వచ్చేసరికి గోల్డ్ కలర్ చెక్స్ అనేది ఇవ్వటం జరిగిందండి. మీకు కనిపిస్తుంది కదండి. నెక్ కూడా నార్మల్ రౌండ్ నెక్, షార్ట్ హ్యాండ్స్ అండి. ఇది ఇలా మన దగ్గర ఉన్న ఏ ఫ్యాబ్రిక్నైనా డిజైన్ చేసుకోవచ్చు అని తెలియచేయటం కోసమే ఈ వీడియో అనేది చేయటం జరిగిందండి. ఇలా మీరు కూడా సింపుల్గా మంచి లుక్ అనేది జనరేట్ అయ్యేలాగా ఏదన్నా డ్రెస్సెస్ మీరు డిజైన్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా వల్లభ డిజైన్స్ని కాంటాక్ట్ అవ్వండి. నంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, తప్పకుండా మెసేజ్ చేయండి. మొట్టమొదటిసారిగా ఎవరైనా వీడియోస్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసినట్లయితే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, మీ రిలేటివ్స్కి తప్పకోకుండా ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళు కూడా మీతో పాటు చూసినట్లు కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. కామెంట్ చేయటం మటుకు అస్సలు మర్చిపోవద్దు. ఈరోజుకి ఇదే వీడియో ఫ్రెండ్స్. రేపు మరొక చక్కటి డ్రెస్ని మీ ముందు ఉంచుతానండి. అంతవరకు సెలవండి ఫ్రెండ్స్. మీ ఇష్టాలను మీరు అస్సలు మిస్ అవ్వద్దు. వాటిని బయటికి తీసే పనిలో మీరుండండి. రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందు ఉంచుతాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.